ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము 17వ తారీఖు 1వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు మనకిస్తున్న చక్కటి మాట యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ, మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనున్నదియే ఆజ్ఞ. మొదట నుండి ఉన్న ఆజ్ఞ ఇది. ప్రేమలో నడుచుకోవాలి. ప్రేమ అని నోటితోటి చెప్పేయడం ప్రేమ కాదు. నేను నిన్ను చూసుకుంటాను అని చెప్తారు, అంటారే కానీ ఎక్కడ కూడా చూసుకోరు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. ఆ ప్రేమ ఎంత అంటే అలా మేకప్లు ఉన్నంత కాలమే, అలా నీట్గా రెడీ అయ్యి కంటికి కనబడితేనే ప్రేమ. అదే ఇంట్లో ఉన్నట్టున్నాం అనుకోండి, ప్రేమ ఉండదు. అలాగే డబ్బులు ఇస్తేనే ప్రేమ, డబ్బులు ఇవ్వలేదంటే ప్రేమ ఉండదు. ఏదైనా పెడితేనే ప్రేమ, లేకపోతే పెట్టకపోతే ప్రేమ ఉండదు. అప్పులు ఇప్పిస్తేనే ప్రేమ, ఇప్పించకపోతే ప్రేమ ఉండదు. అలా మనిషిలో ఏదోటి ఆశిస్తూ 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 ప్రేమించేది నిజమైన ప్రేమ కాదు, అబద్ధపు ప్రేమ. నిజమైన ప్రేమ యేసు ప్రభుల వారు సిలువలో మ్రాను మీద వేలాడి మన కొరకు చూపించిన ప్రేమ. మనమేమి ఇచ్చామండి? మనమేమి ఇవ్వలేదు, దేవుడే ఇచ్చాడు మనకి. మనకేమిచ్చాడంటే తండ్రితో సమాధానపరిచాడు. మన బ్రతుకులో పరలోకానికి వెళ్ళగలమా? ఈ పాపాల నుంచి క్షమింపబడగలమా? మారు మనసు పొందగలమా? నీతిగల ప్రవర్తన దేవుడు ఇస్తేనే కదా వచ్చింది. దేవుని బట్టి చూసే అమ్మో మనం ఇలా జీవించాలి, ఇలా నీతిగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, కపటముగా ప్రమాణాలు చేసేయకూడదు, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండాలి, మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఇటువంటి పరిశుద్ధకరమైన జీవితం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? దేవుని బట్టియే. కాబట్టి అదే ప్రేమ కలిగి మనం జీవించామనుకో, మనల్ని చూస్తున్న వాళ్ళు కూడా ఇగో వాళ్ళకలా చెయ్యాలి భక్తి, వాళ్ళకలా దేవునితో ఉండాలి అన్న నిర్ణయానికి వస్తారు. అటువంటి కృప దేవుడు అందరికీ అనుగ్రహించును కాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.